మీరు రెగ్యులర్ గా ఐఆర్సిటిసిలో తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే అవి ఫెయిల్ అవుతున్నాయా? అయితే ఈ రోజు నేను మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను. మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైతే రెగ్యులర్ గా ఐఆర్సిటిసిలో తత్కాల్ టికెట్ లాంటివి బుక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 10 మందికి దీన్ని షేర్ చేయండి. 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. ఇండియన్ రైల్వేస్ ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ని తీసుకురానుంది. మీరు ఈ మంత్ చివర్లో దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. మళ్ళీ నేను ఏ రోజు వస్తే ఆ రోజు మీకు టెలిగ్రామ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. డోంట్ వరీ. మీరు ఒక్కసారి మీ ఐఆర్సిటిసి అకౌంట్ కి మీ ఆధార్ కార్డ్ తో ఈ అథెంటికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే తత్కాల్ టికెట్లు మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతాయి కదా. సో ఎవరైతే ఈ అథెంటికేషన్ చేసుకున్నారో ఆధార్ కార్డ్ తో వాళ్ళకి ఫస్ట్ 10 నిమిషాలు ప్రయారిటీ బేస్ మీద టికెట్లు అలౌ చేస్తారనమాట. అలా అథెంటికేషన్ చేసుకుని వాళ్ళకి 10 నిమిషాల తర్వాత మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. కొన్ని లక్షల మంది రెగ్యులర్ గా 10 గంటలకు ట్రై చేసినా గానీ ఎవరైతే ఆధార్ కార్డు తో లింకప్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ 10 నిమిషాల్లో టికెట్లు అనేవి బుక్ అవుతాయి. దీనివల్ల ఏంటి లాభం అంటే ఎవరైతే ఏజెంట్స్, బ్రోకర్స్ ఉంటారు కదా, మల్టిపుల్ అకౌంట్స్ తో మల్టిపుల్ టికెట్స్ బల్క్ లో బ్లాక్ చేస్తా ఉంటారు కదా టికెట్స్ ని. సో వాళ్ళకి చెక్ పెట్టడం కోసం ఎవరైతే జెన్యూన్ ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళ అథెంటికేషన్ వాళ్ళ అకౌంట్ తో లాగిన్ అవుతారు కాబట్టి పర్సనల్ అకౌంట్స్ తో వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ బేస్ మీద ఫస్ట్ 10 నిమిషాలు అనేది టికెట్లు ఓపెన్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా మీకు టికెట్ దొరికే పాసిబిలిటీ అనేది చాలా చాలా వందల వేల % లో పెరుగుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.